కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు, అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అధికారం పెడితే నమ్మితిమి, నువ్వు కొట్లాడినోని అని చెప్పి సిపాయి అని అధికారం ఇస్తే ఈ సిపాయి పోయి గుట్ల బండి ఇన్ని రోజులు పండుకొని ఇప్పుడు వచ్చి నేను ఇవాళ కొట్లాడుతా అంటే ఎట్లా నమ్మా? కరెంటు బిల్లు కట్టాలని చెప్పి నోటీస్ వచ్చింది. ఈ 14 నెలలు కరెంట్ బిల్ కట్టినందుకు వాళ్ళు కరెంటు కనెక్షన్ ఇస్తలేరు. కరెంటు కనెక్షన్ ఇస్తలేనందుకు మోటార్ ఆన్ చేస్తలేరు అని చెప్తున్నారు. ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి అయిండు, నాకు అవకాశం పోయింది, అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ కాదు అది. ఆయన వాడి వదిలేసిన పాత పనికిమాలి చెత్త ఆరోపణలు నువ్వు మాట్లాడితే ఉపయోగం లేదు. విషయం చూడక్కడ. రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. కానీ చిత్తశుద్ధి లేదు. ఏదైతే పూర్వం నుంచి నాడు ఉందో, చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల చిన్నచూపు ఉందో, వ్యవసాయం సొంత దండగానే ఏదైతే పేరు ఉందో అది మనసులో ఇంకా ఆయన పెరిగిపోయి ఉంది. యాక్టివిటీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశాడు ఇల్లీగల్? రైతుల కోసం అనేది కూడా పోరాటం చేస్తే, రైతులకు మద్దతు చెప్పడానికే, వారితో ఇంటరాక్ట్ కావడానికి పోతే ఇల్లీగల్ యాక్టివిటీ అది. అంటే మన ప్రజలే కదా, ఆ ప్రజల యొక్క ధనం మాన ప్రాణాలని కాపాడుతానని ముఖ్యమంత్రి స్థాయిలోకి వచ్చిన మీరు ఈరోజు నా చందాదారులకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆ చందాదారులే ఫిర్యాదు చేసినప్పుడు మీకు బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారు? ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ వేధిస్తూ వారు చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం జనసేన పార్టీ తయారయ్యాయి. అంటే ఇవాళ ఇందిరమ్మ పాలన అంటారు. ఇందిరమ్మ పాలన అంటే అక్రమ లేఅవుట్లను సక్రమం చేయాలి, సక్రమ లేఅవుట్లను అక్రమం చేయాలి. ఇది వాళ్ళ ఆలోచన లాగా ఉన్నది. स्कूल ऑफ अल्टीमेट लीडरशिप की स्थापना विकसित भारत की विकास यात्रा में एक बहुत महत्वपूर्ण और बहुत बड़ा कदम है. कोई लोग नहीं है, इन्हें कोई अधिकार नहीं है हमसे प्रश्न करने का. इन्हें अपना गिरेबान झांक के देखना चाहिए. दिल्ली की चिंता अब हम करेंगे. मोदी जी के नेतृत्व में दिल्ली के जो अधिकार हैं वो दिल्ली को दिए जाएंगे. कृपया अपना ध्यान रखें. बनते पहले ही दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी को झूठा साबित कर दिया कि मोदी जी की गारंटी नहीं होती, मोदी जी की गारंटी जुमला होती है. साथ में खड़े होकर ट्रंप साहब कहते हैं हम रेसिप्रोकल टैरिफ लगाएंगे. सीधा अपमान, सीधा धमकी. ये खिसियाते हुए मुस्कुरा रहे हैं.